నమస్కారం. వెల్కమ్ టు సేమ్ టుడే. నేను సహస్ర. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ వేడిగానే ఉంటాయి. తాజాగా అధికార తెలుగుదేశం పార్టీ టీడీపీలో ఒక కీలక మార్పు చర్చనీయాంశంగా మారింది. పార్టీలోకి కొత్తగా ఎవరిని చేర్చుకోవాలనే దానిపై అధిష్టానం కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇది పార్టీ భవిష్యత్తుకు ఎలాంటి సంకేతాలు ఇస్తుంది? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇటీవల ఎన్నికల్లో ఘన విజయం సాధించి తిరిగి అధికారంలోకి వచ్చిన టీడీపీ ఇప్పుడు పార్టీని మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఈ క్రమంలోనే పార్టీ అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పార్టీ నాయకులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గతంలో చాలా మంది స్థానిక నాయకులు తమకు నచ్చిన వారిని లేదా వ్యక్తిగత సంబంధాల ద్వారా ఇతర పార్టీల నుండి కార్యకర్తలను, చిన్న నాయకులను టీడీపీలోకి చేర్చుకునేవారు. దీనివల్ల కొన్నిసార్లు పార్టీలు అంతర్గత గందరగోళం, చిన్నపాటి విభేదాలు కూడా తలెత్తేవి. ఎవరు ఎక్కడి నుండి వస్తున్నారు, వారి పూర్తి నేపథ్యం ఏంటి అనే దానిపై సరైన అవగాహన కొరవడలేదు. అయితే ఇప్పుడు ఈ వివాదానికి తెరపడింది. టీడీపీ అధిష్టానం తీసుకున్న ఈ కొత్త నిర్ణయం ప్రకారం ఇకపై ఇతర పార్టీల నుండి లేదా కొత్తగా ఎవరైనా టీడీపీలోకి చేరాలనుకుంటే ముందుగా పార్టీ కేంద్ర కార్యాలయం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. చేరికల ప్రక్రియలో మరింత పారదర్శకత తీసుకురావడమే ఈ రూల్ ముఖ్య ఉద్దేశం. పార్టీ క్రమశిక్షణను పెంచడం, అనవసరమైనటువంటి అంతర్గత విభేదాలకు తావు లేకుండా చూడడం, పార్టీ సిద్ధాంతాలను నమ్మి నిబద్ధత కలిగిన వ్యక్తులను మాత్రమే పార్టీలోకి ఆహ్వానించాలనేది అధిష్టానం ఆలోచన. ఈ నిర్ణయం వెనుక లోతైన కారణాలున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కొన్ని చోట్ల పార్టీ టికెట్ ఆశించి దక్కని వారు లేదా సొంత పార్టీలోని ఇతర నాయకులతో విభేదాలున్నా వారు ఇతర పార్టీల నుండి వచ్చి చేరడం, మళ్లీ వారు పార్టీలోకి కొత్త సమస్యలు సృష్టించడం వంటివి గతంలో జరిగాయి. వీటన్నిటికీ అడ్డుకట్ట వేయాలని టీడీపీ అధిష్టానం భావిస్తుంది. పార్టీని మరింత సమన్వయంతో పటిష్టంగా నడిపించాలనేది ఈ ఆదేశాల ముఖ్య ఉద్దేశం. ఈ కొత్త నిబంధనలతో పార్టీలో చేరే వారి విషయంలో మరింత స్పష్టత, పారదర్శకత ఉంటుందని టీడీపీ నాయకులు భావిస్తున్నారు. పార్టీలో కొత్త రకాన్ని ఆహ్వానిస్తూనే దానివల్ల ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడాలని అధిష్టానం భావిస్తుంది. ఇది పార్టీ బలోపేతానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది, భవిష్యత్తులో రాజకీయాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది అనేది వేచి చూడాలి.